శ్రీమాత్రి నమః. అందరికీ నమస్తే అండి. ఈరోజు అమ్మవారికి నైవేద్యం వచ్చేసి కట్టె పొంగల్ని అయితే చేశానండి. నేను పొంగలి ఎలా చేశాను ఏంటి అన్నది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తా చూడండి. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లో ఒక కప్పు రైస్, హాఫ్ కప్పు పెసరపప్పు అయితే వేసుకొని ఒకసారి ఇలా కలపెట్టుకొని వాటర్తో అయితే ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ అయితే క్లీన్ అయితే చేసుకోవాలండి. ఇక్కడ నేను చూడండి ఈ విధంగా అయితే క్లీన్ అయితే చేస్తున్నాను. ఇక్కడ నైవేద్యం వచ్చేసి నేను ఈరోజు పొంగల్ అని చెప్పాను కదా. ఫస్ట్ రోజు అయితే నేను పులిహోర చూపించాను. రెండో రోజు రైస్, వంకాయ అయితే చూపించాను. అలానే ఈరోజు మూడో రోజు వచ్చేసి పొంగల్ అయితే చూపిస్తానండి. అలానే నెక్స్ట్ కూడా కొన్ని వెరైటీగా అయితే చక్కెర పొంగలి, అలానే దద్దోజనం అవి కూడా అయితే వీడియోలు అయితే అప్లోడ్ అయితే చేస్తానండి. నేను ఈరోజు పొంగల్ అయితే పెడుతున్నాను. చూడండి ఈ విధంగా అయితే క్లీన్ అయితే చేసుకున్నాను. ఒక 2 టైమ్స్ క్లీన్ చేసుకొని ఇక్కడ వాటర్ అయితే తీసుకున్నానండి. మునిగేంత వరకు వాటర్ని అయితే ఇలా తీసుకొని ప్లేట్ పెట్టి ఒక 1 అవర్ అయితే నానబెట్టుకోవాలండి. కొంచెం పప్పు అనేది బాగా నానుతుంది. పెసరపప్పు తొందరగానే నానిపోతుంది. 1 అవర్ అయితే ఇక్కడ నానబెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక బౌల్ అయితే తీసుకొని నేను ఇక్కడ 1½ కప్పు రైస్ కలిపి 1½ కప్ అయితే తీసుకున్నాను. ఇక్కడ 3 కప్పులు అయితే నేను వాటర్ అయితే పోసుకుంటున్నానండి. కానీ కొంచెం నేను ఒక హాఫ్ కప్ అయితే ఎక్స్ట్రా అయితే వాటర్ అయితే తీసుకున్నాను. అంటే అన్నం కొంచెం మెత్తగా ఉడకాలి కదా పొంగలి అంటే, అందుకని నేను ఇక్కడ కొంచెం వాటర్ అయితే ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను. ఇలా బాయిల్ వచ్చేంత వరకు అయితే మరిగించుకొని అందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఒకసారి ఈ విధంగా అయితే గరిటెతో అయితే కలిపెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ కొంచెం క్వాంటిటీ చూపిస్తున్నాను, అందుకే మీకు అక్కడ కొంచెం అనిపిస్తుంది. తర్వాత 1 అవర్ నానబెట్టుకున్న తర్వాత పప్పు బియ్యం అయితే చూడండి మంచిగా అయితే నానినాయి. మళ్ళీ ఒకసారి అయితే నేను క్లీన్ చేసుకుంటున్నానండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ వాటర్ అయితే ఈ విధంగా అయితే బాయిల్ అయిపోయినాయి. ఇక్కడ నేను వాటర్ తీసేసి ఈ విధంగా అయితే రైస్ పప్పుని అయితే వేసుకుంటున్నా చూడండి. మొత్తం అయితే ఈ విధంగా వేసుకుంటున్న రైస్ పప్పును. అలానే మధ్య మధ్యలో అయితే కలబెడుతూ ఉండాలండి, ఎందుకంటే అడుగు అంటుతుంది తొందరగా. అందుకని ఇక్కడ నేను రాగి పాత్ర అయితే తీసుకున్నానండి కట్టె పొంగలికి. మీరు కుక్కర్లో కూడా చేసుకోవాలంటే కుక్కర్లో కూడా అయితే చేసుకోవచ్చు. నేను ఈరోజు కుక్కర్ యూజ్ చేయలేదు, అందుకే నేను ఇలా చేస్తున్నాను. ఈ విధంగా అయితే ఒకసారి రైస్ వేసుకున్న తర్వాత కలపెట్టుకొని అలానే ఇక్కడ మూత అయితే పెట్టుకోవాలండి. అలానే మధ్య మధ్యలో తీస్తూ రైస్ని అయితే కలపెడుతూ ఉండాలండి. చూడండి ఇక్కడ పొంగు అయితే పట్టింది. నేను మళ్ళీ ఒకసారి అయితే మూత తీసి మళ్ళీ ఒకసారి అయితే ఇలా ఒకసారి కలపెట్టుకొని చూడండి బియ్యము ఆల్రెడీ కొంచెం పెసరపప్పు తొందరగా నానుతుంది కదా, ఆ పప్పు అనేది తొందరగా అయితే ఇక్కడ మెత్తపడుతుంది. మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టుకొని నా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటున్నానండి. ఆల్రెడీ అయితే పొంగు వచ్చేసింది చూడండి. మూత తీసాను, ఇక్కడ పొంగు ఈ విధంగా అయితే వచ్చింది. మళ్ళీ ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలపెట్టుకుంటున్నానండి. మీరు కుక్కర్లో కూడా వేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఒక 2-3 విజిల్లకు అయితే నేను ఇక్కడ బౌల్లో పెట్టిందాన కొంచెం టైం అయితే పడుతుంది. ఇక్కడ కుక్కర్కు బౌల్కు కొంచెం తేడా ఉంటుంది కదా. చూడండి ఈ విధంగా అయితే ఉడుకుతుంది. దగ్గరికి అయితే వచ్చేసింది రైస్. మొత్తం వాటర్ అంతా అయితే ఈ విధంగా అయితే ఇనికిపోతుంది. మధ్యలో మళ్ళీ ఒకసారి ఈ విధంగా అయితే కలపెట్టుకుంటూ అన్నం ఉడికిందని నేను చెక్ చేసుకుంటున్నా ఒకసారి. ఈ విధంగా అయితే మళ్ళీ మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందామని ఇలా పెట్టానండి. చూడండి ఇక్కడ మూత అయితే పెట్టాను, కొంచెం గ్యాప్ అయితే ఇచ్చాను పొంగుతుందేమని. ఇలా దగ్గరికి అయితే మొత్తం అయితే వచ్చేసిందండి. చూడండి ఇది ఇంకా మళ్ళీ మనము తీసేసామంటే మళ్ళీ ఆరాక అంటే చల్లారాక కొంచెం గట్టి పడుతుందండి. చూడండి ఎక్కడ కూడా వాటర్ తేమ అనేది ఎక్కువ లేదు, గట్టి పడింది. ఆల్రెడీ అడుగు అంటుతుంది లైట్గా కూడా. ఇంకా నేను ఆఫ్ చేసేసానండి గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన అయితే నేను చల్లారి పెట్టుకొని గ్యాస్ మీద ఒక కడాయి అయితే పెట్టుకున్నానండి. గ్యాస్ మీద కడాయి పెట్టుకొని మీకు ఆయిల్తో అచ్చం ఆయిల్తో చేసుకున్నా చేసుకోవచ్చు, లేకుంటే అచ్చం నెయ్యితో చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు అండి పొంగల్. నేను 2 అయితే ఈక్వల్గా అయితే తీసుకున్నాను. కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ అయితే వేసి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు అయితే వేసాను. నేను ఇక్కడ పల్లీలు వేసి అయితే చూపిస్తున్నానండి. పల్లీలు కొంచెం జీడిపప్పు పలుకులు అవి వేసి ఒకసారి ఇలా దూరగా అయితే వేయించుకున్నాను. మీకు పల్లీలు ఇష్టం లేదనుకుంటే పల్లీలు అయితే స్కిప్ చేయొచ్చండి. నేను ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ఇక్కడ శనగపప్పు మినపప్పు అయితే వేసుకుంటున్నానండి. చూడండి కొంచెం జీలకర్ర కూడా వేసాను, అలానే ఆవాలు కూడా అయితే వేసుకున్నాను. కొంచెం పొంగలిలోకి పోపు ఎక్కువ ఉంటే బాగుంటుందండి టేస్ట్గా. నేను అందుకే కొన్ని ఎక్కువ అయితే వేసాను ఇవి. చూడండి ఈ విధంగా అయితే దూరగా కొంచెం వేయించుకున్నానండి. కొంచెం మగ్గుతుంది, పప్పులు అనేది వేగాలి కదా,
అందుకనే మళ్ళీ ఒకసారి అయితే గంటతో మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పప్పులు వేయించుకుంటున్నాను. మనం హై ఫ్లేమ్లో పెట్టినామంటే పల్లీలు అస్సలు ఉడకవండిలోగో, అందుకని ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా అయితే దోరగా వేయించుకున్నాను. తర్వాత ఇక్కడ నేను మిరియాలు, కొంచెం కచ్చకచ్చగా మిరియాలు అయితే నేను దంచుకొని ఈ విధంగా ఒక స్పూన్ అయితే మిరియాలు అయితే వేసుకున్నానండి. ఇందులో అల్లం కూడా అయితే వేస్తారు. నేను ఇక్కడ అమ్మవారికి పెడుతున్నా కాబట్టి నేను అల్లం అయితే యూజ్ చేయలేదు. మీరు నార్మల్గా చేసుకోవాలనుకున్న వాళ్ళు అల్లం కూడా అయితే వేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలానే 2 ఎండుమిర్చి కూడా తుంచుకొని ఈ విధంగా అయితే వేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా వేసుకొని ఒకసారి అయితే మళ్ళీ ఈ విధంగా అయితే కలిపి పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేనైతే మెంతి ఆకు ఉంటుంది కదా, మెంతిది ఎండిది, అదైతే లాస్ట్లో చూపిస్తాను మీకు, అది యూజ్ చేశాను. అలానే కొంచెం కరివేపాకు కూడా వేసి ఈ విధంగా అయితే నేను పోపునైతే బాగా వేయించుకుంటున్నాను. చూడండి, దగ్గరకు వచ్చేసింది, పోపు అయితే వేగింది. కొంచెం ఇంగువ కూడా అయితే వేసుకున్నానండి, పోపులోనే ఇంగువ వేసుకున్నాను. అలానే ఇక్కడ కస్తూరి మెంతి ఆకు అన్న కదా, ఇలాగా మీకు కసూరి మేతి కూడా అయితే నేను ఇక్కడ కొంచెం చేతో ఇలా నలిపి నేను తాలింపులో అయితే కసూరి మేతి అలానే ఇంగువ అయితే 2 అయితే వేసుకున్నాను. ఈ విధంగా పోపును అయితే దగ్గరికి వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ కసూరి మేతి అయితే వేసుకొని ఈ విధంగా ఒకసారి మళ్ళీ కలిపెట్టుకుంటున్నాను. ఒక నిమిషం మగ్గితే చాలండి కసూరి మేతి వేసిన తర్వాత. చూడండి, ఈ విధంగా అయితే అయింది. తర్వాత నేను ఇక్కడ ఇంగువ కూడా అయితే యూజ్ చేసుకున్నానండి. మీకు ఇంగువ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే వద్దన వల్ల స్కిప్ చేయొచ్చండి. ఇంగువ కూడా నేను ఇంగువ కూడా అయితే వేసాను. కొంచెము వేసి ఒక నిమిషం అయితే ఇలా కలిపెట్టుకుంటున్నాను. తర్వాత నేను అన్నాన్ని అయితే ఆల్రెడీ పొంగలి చేసి పక్కకు పెట్టుకున్నాం కదా, కొంచెం అయితే చల్లారిందండి. ఈ పోపును అయితే గ్యాస్ అయితే ఆఫ్ చేశాను. ఆఫ్ చేసి ఈ విధంగా అయితే దించుకొని పక్కకు అయితే పెట్టుకున్నానండి. చూడండి, పక్కకు అయితే పెట్టుకున్నా. అలానే ఇక్కడ పొంగలి కూడా అయితే కొంచెం చల్లారిందండి. మళ్ళీ ఒకసారి తీసుకుంటున్నా. చూడండి, ఇలా గట్టిగా ఏంటుందేమని ఆ పోపుని తెచ్చి ఆ పొంగల్ అయితే ఈ విధంగా అయితే కలుపుకుంటున్నా. చూడండి, ఈ విధంగా మొత్తము పోపు అనేది రైస్కు పట్టేలాగా అయితే కలుపుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాను. అలానే ఒక బౌల్లోకి అయితే నేను ఇక్కడ పొంగల్ని అయితే తీసుకుంటున్నాను. అంటే మళ్ళీ అడుగు అంటకుండా ఈ విధంగా అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకొని ప్రసాదం కింద మళ్ళీ ఇంకొక బౌల్లోకి అయితే నేను ప్రసాదం కింద అయితే తీసుకుంటున్నాను. కొంచెం నెయ్యి కూడా అయితే ఆ బౌల్లో నైవేద్యం కింద పెడుతున్నా కదా అమ్మవారికి, కొంచెం మళ్ళీ పైన అయితే నేను నెయ్యి అయితే వేసానండి. మీరు మామూలుగా అంటే దేవుడికి కాకుండా మీరు చేసుకోవాలన్నప్పుడు మీరు అల్లం కూడా అయితే యూజ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ అమ్మవారికి కాబట్టి నేను అల్లం అనేది స్కిప్ చేసేసానండి. చూడండి, చాలా బాగా వచ్చింది. నాకైతే పొంగల్ని బాగా నచ్చింది, టేస్ట్గా ఉంది. మీరు కూడా అయితే ఒక్కసారి అయితే అమ్మవారికి ట్రై చేయండి, లేకుంటే మీరు తినాలనుకున్నా కూడా చేసుకోవచ్చండి. సింపుల్గా అయిపోతుందండి. ఈరోజు నైవేద్యం వచ్చేసి పొంగలి చూపించానండి. నెక్స్ట్ నైవేద్యం వచ్చేసి వేరేది ఏదైనా చూపిస్తానండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్త వాళ్ళు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి ఏదో ఒక వీడియో అయితే కంపల్సరీగా అయితే షార్ట్ రూపంలో కానీ ఫుల్ వీడియో కానీ ప్రతిరోజు అయితే ఒక వీడియో అయితే వస్తుందండి. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్తగా వెరైటీగా కుకింగ్ కానీ డివోషనల్ కానీ ఏదన్నా వీడియోలు అయితే నాకు తెలిసిన వీడియోలు అయితే కంపల్సరీగా షేర్ చేస్తుంటానండి. ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే అనుకుంటున్నానండి. ఈరోజు నైవేద్యం వచ్చేసి కట్ట పొంగల్ అయితే పెట్టానండి. చూశారు కదా, ఇక్కడ బౌల్లోకి అయితే తీసుకొని కొంచెం నెయ్యి వేసి నేను ఇక్కడ అమ్మవారి కాడైతే నైవేద్యం అయితే పెట్టి దండం పెట్టుకున్నానండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక వీడియో అయితే మళ్ళీ కలుద్దామండి. అందరికీ నమస్కారం అండి. కంపల్సరీగా లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.